జై శ్రీరామ్. నేను మీ కాశెట్టి కుమార్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుండి. మన చాలా మంది భారతదేశంలో ఉన్న పెద్ద లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు, మోడీ గారు ప్రపంచ దేశాలు తిరుగుతూ ఉన్నాడు, అసలు డబ్బు వేస్ట్ చేస్తా ఉన్నాడు, ఫ్లైట్లకు గింత అవుతుంది, కోటు గింత అవుతుంది, షూ గింత అవుతుంది అని కొన్ని కామెంట్ చేసిండు. ఈరోజు ఏం జరిగింది చూడండి. ప్రపంచ దేశాలు తిరిగి వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటూనే ఈరోజు మనం అమెరికాతోని ధీటుగా ఉన్నాం. లేకపోతే అమెరికా వాడు నశం పెరుచుకున్నాం. ఇంకా వేరే ప్రధానమంత్రి మన భారతదేశంలో ఉంటే అమెరికా వాడు నశం పెరుచుకున్నాం. మన ఇప్పుడు తెలిసిపోయింది కదా. వీడు లేకుంటే ఇతర దేశాలతో మనం బిజినెస్ చేసుకుంటాం, మన వస్తువులు అమ్ముడుపోతాయి, మన ధాన్యం అమ్ముడుపోతుంది, మన బిజినెస్ టైం పెరుగుతుంది. ప్రతి ఒక్క కంట్రీలో మన మేడ్ ఇన్ ఇండియా వస్తువు అమ్ముడుపోద్ది అని ఇప్పుడు తెలిసిపోయింది జనానికి. లేకపోతే వాడు 50%, 20% తారీఫ్ వేసుకుంటూ పోతే మనకెందుకు? అందుకే చాలా మంది వక్తలు, పెద్ద పెద్ద లీడర్లు, ఇప్పుడు నేను చూశాను కాంగ్రెస్ లీడర్ ఒక అతను, అసలు మోడీ గారు ఫుల్ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ లేకున్నా కూడా సేమ్ దూసుకపోతున్నాడు. 308 సీట్లు వచ్చినప్పుడు కన్నా ఎక్కువ దూసుకపోతున్నాడు. ఆయన అంటే ధైర్యం అని చెప్తా ఉన్నాడు. ఆయన ఆర్థిక మినిస్టర్ ఉండే అప్పుడు సెంటర్లో, అలా పేరు చెప్పాను. ఇంకొక అతను కూడా అమెరికా పోయి అన్నాడు, నరేంద్ర మోడీ గారు గొప్ప ప్రధాని అని. అసలు వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్న మేధావులు అంటే అందరు బాగుపడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ లో కూడా మంచిగా చేయాలి, హిందువులకు ముస్లింలకు అందరికి మంచి చేయాలి అని ఉన్నారు. సేమ్ మోడీ కూడా అదే హిందూ ముస్లింలకు భేదం లేకుండా చేసుకుంటూ పోతాను. అయినా వీళ్ళకు ఇంకా వస్తలేదు. నిన్న ఒక అమ్మాయి వినాయకుడిని కొన్నది, 1,88,800 ఎంతో కొట్టుకోవాలి, అంటే 2 లక్షల రూపాయలు. ఒక ముస్లిం అమ్మాయి. చూడండి ఎట్లుందో. వాళ్ళ దానిలో కూడా మేము కూడా పూర్వీకులంతా హిందువులమే అని చెప్పుకుంటూ వస్తా ఉన్నారు చాలా మంది. అసదుద్దీన్ కూడా చెప్పిండ్రు. కానీ వీళ్ళ బుద్ధులు కొంతమంది మారాలే. మారితేనే మనం అందరం స్వేచ్ఛగా ఉంటాం. లేకపోతే గొడవలకు ఒకరికొకరు గొడవలు పెట్టుకుని తన్నుకుంటూ ఉంటారు. అదంతా ఎక్కడికో పోతే దారి తీస్తాను నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మోడీ గారు ప్రపంచ దేశాలు అందరు ప్రధానమంత్రులు కలిసిండు. మీకు ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది, అక్కడ ప్రతి ఒక్క కాడ భూకంపాలు వస్తే వాళ్ళకు డబ్బులు ఇచ్చుడు, బియ్యం పంపించుడు, మందులు పంపించుడు, అవన్నీ చాలా చేస్తా ఉన్నాడు. అవన్నీ వీళ్ళు గమనిస్తలేరు. ఇవన్నీ చెప్తే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు. అది ఏంది ఇదేంది అంటారు, ఆయన సొమ్ము అంటారు. మరి ఆయన సొమ్ము కాకుండా మరి ఇందులో ఒకటి మీరేం చేశారు? పక్కోనికి వానికి పుల్లలు పెట్టి మన సైనికులు పంపించి మన సైనికులు చంపించారు అందరు. ఇవన్నీ ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. నేను చెప్తాను, గూగుల్ అన్నీ చెప్తా ఉంటుంది. ప్రతి ఒక్కటి ఏం జరిగేది మొత్తం చెప్తా ఉంటుంది. అదంతా చూసుకుంటా ఉండండి. నేను ఏం చెప్తాను. జై శ్రీరామ్, జై గోమాత.